ఆయన ఇవి కనకవ్వ అని మన భిక్షమ్మని ఇలా కలిసావా? కలిసిన ఆ కలిసినాం. మేము బతుకమ్మ సాంగ్ చేసినాం కదా, నేను కనకవ్వ ఉమ్, ఉమ్, బతుకమ్మ సాంగ్ చేసినాము. మేమే నలుగురం, నాగవ్వ, నేను, కనకవ్వ, ఇంకొక ఆమె పేరు తెలియదు, ఉమ్, ఆమె గురువుల గురించి వాడుతుంది చూడు. అచ్చా. ఆమె నలుగురం కలిసి మేమే యాక్టింగ్ చేసిన, మేమే పాట పాడినాం. ఏదో తెల్లారులు అయింది ఆ రోజు పాట పాడతాం. ఓ నలుగురు సింగర్లు వాడే వరకు నాకు 5 అయింది. అమ్మ ఆడ పడుకొని పొద్దున్న లేచి వచ్చిన. ఏదో ఒకసారి పాడు బతుకమ్మ సాంగ్. తంగేడు పూలల్లో ఓ సెల్లే, మన తల్లిగారు ఇంటికొచ్చి మోసెల్లే, సింగీడి పూలల్లో ఓ అక్క, మన బతుకమ్మ వేరుదాము రారక్క. అది ఎట్లా అదే అదే అక్క చెల్లెలందరూ కలిసి వాడారు మీరే. కనకవ్వతో పాడడం ఎలా అనిపించింది? అంటే కనకవ్వ కూడా చాలా హిట్స్ ఇచ్చింది. చాలా బాగుంటది ఆమె. ఇప్పటికి బాగా బిడ్డ, నీకు ఎవరు సపోర్ట్ లేరు, ఒక్కదానం ఉంటావు, సిటీలో జాగ్రత్త, తిను బిడ్డ, టైం కొండుకొని అన్నది, నువ్వు ఏం చేయాలి, నీ రాత బాగాలేదని బాధపడుతుంది. భిక్షమ్మ ఎలా? భిక్షమ్మ కూడా ఏం చేయాలరా, నీకు కొడుకో బిడ్డ ఉంటే మంచిగా ఉంది, ఏం చేస్తాం, ఇక దేవుడే ఇక మనకి ఎప్పుడు ఏమి ఇవ్వాలో అది ఇస్తాడులే, టెన్షన్ పడకు అని చెప్పి. భిక్షమ్మ గారి పాటలు పాడతారా? రావుతల్లి రేణుకమ్మ ఒకసారి పాడవా? రావుతల్లి రేణుకెళ్ళమ్మో, నిన్ను రాజుగారు విలువ నంపరేణుకెళ్ళమ్మ, తూర్పు రాజులు రేణుకెళ్ళమ్మో, టుంబుటియ్యాల పంపినారు రేణుకెళ్ళమ్మ. రావుతల్లి రేణుకెళ్ళమ్మ, మిమ్ము రాజుగారు విలువ నంపరేణుకెళ్ళమ్మ. అది బాగుంటది ఆ పాట. కానీ భిక్షమ్మ చాలా బాగా పాడింది ఆ పాట, చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. కనకవ్వ గారిది వస్తుందా? ఆడనేమలి ఒక్కసారి పాడవా కనకవ్వ గారి పాట? నర్సపల్లి గండిలోన గంగదారి, ఆడనేమలి ఆటలకు గంగదారి, ఆడనేమలి ఆటలకు గంగదారి, మోగనేమలి మోసపాయ గంగదారి, ఇద్దరాము గూడుదాము గంగదారి, వద్దిమాను కొరుకుదాము గంగదారి, వద్దిమాను కుంట ఇద్దరిది కంటి నీరు గంగదారి, వద్దిమాను కుంట నిండా గంగదారి. బాగుంటది. అంటే వేరే పాటలు కూడా మీరు పాడుకుంటుంటారా? ఓకే. అప్పట్లో ఇంకో సాంగ్ కూడా సీమద ఇది కాకుండా ఇంకొకటి చెనక చెల్ల నీలవ, అది కాదు బన్నది. సీరగట్టిన చూడవనా సింగులన్న చూడవా, సింగులన్న చూడకుండా నన్నన్న చూడవో, ఏం పిలగ కొమురయ్య, ఎటో ఎలుతున్నవో, ఏం పిలగ కొమురయ్య, బొట్టు పెట్టిన చూడవనా బొమ్మలనన్న చూడవా, బొట్టు నన్న చూడకుండా నన్నన్న చూడవో, ఏం పిలగ కొమురయ్య, ఎటో ఎలుతున్నవో, ఏం పిలగ కొమురయ్య. అది ఇంకా మన ఇట్టు పాటలు అంటే, కంచరోళ్ళేసిన కాళ్ళవి కాంచుంగురాలు, కాళ్ళవి కాంచుంగురాలు, సిట్ట పట్ట నడువకే పరమటి నల్లాడిదాన, పరమటి నల్లాడిదాన, కంచరోళ్ళ మెట్టెలొద్దు, కాళ్ళ ఉంగురాలు వద్దు, కాళ్ళ ఉంగురాలు వద్దు, నేను వల్ల పోవయో కోమటి బారాతిరడి, కోమటి బారాతిరడి, సాలల్లు నేసిన సన్నపు సన్నంచు సీర, సన్నపు సన్నంచు రైకే, సింగు దిపుత నడవకే పరమటి నల్లాడిదాన, కొంగు జగత నడవకే పరమటి నల్లాడిదాన, పరమటి నల్లాడిదాన, ఏలు వట్టి పోలు తిరుగు కోమటి బారాతిరడి, ఎల్ల కాల మేలుకో కోమటి బారాతిరడి, కోమటి బారాతిరడి. మస్తు ఇష్టం ఈ పాట. ఎట్లా వస్తాయి నీకు అంటే పాటలు? లిరిక్స్ నా పేరే ఉంటది, రాపించిన తమ్ముడు కృష్ణనే రాసిండు, మంచిగా రాసిండు. ఎట్లా వచ్చారు నీకు? ఎవరున్నారు అంటే మీ అమ్మ? అప్పుడు ఇంకా ఫస్ట్ కొత్తగానే మంచిగానే లిరిక్స్ మంచిగా పెట్టి రాసినాము. సీమదాసరి అంటాను అది సీరగట్టిన పాట, దాని ఎంట కంచరోళ్ళ సాంగ్, 3 ఒకటే నెలల. అదే కానీ నీకు ఎట్లా వస్తాయి లైన్ గా? అంటే ఒక్క లైన్ చూసుకుంటే ఇంకా అది అవన్నీ పర్సనల్ చెప్పొద్దు, అవన్నీ ఇష్టం. చెప్పాలి ఎట్లా రాస్తారు, ఇవి అడుగుతారు. మాకు థాట్ వచ్చినప్పుడు రాస్తాం, అది రాయాలంటే ఎప్పుడంటే ఎప్పుడు కూడది పాట. అంటే మీకు రాత రాదు కదా, మీకు ఒక్కటిసారి ఆలోచన వచ్చినప్పుడు ఎవరు ఉంటారు? ఆలోచన వచ్చినప్పుడు నేను రికార్డ్ చేసుకుంటా. ఓకే, రికార్డ్ చేసుకుంటా, మాకు మంచిగా వీలు చూసుకొని దేవునికి దండం పెట్టుకొని మనం చేసే పని మేము చేసుకుంటూ పోతాం. ఓకే. కానీ ఉషక్క నువ్వు జీవితంలో చాలా కష్టాలు అనుభవించిన. ఇప్పుడు ఆ కష్టపెట్టిన వాళ్ళు, ఇప్పుడు నువ్వు ఇంత హిట్ అయినావు కదా, నీ దగ్గరికి ఇప్పుడు ఎట్లా వస్తారు వాళ్ళు? మంచిగా వస్తారు. ఇప్పుడు మంచిగా నా బిడ్డ ఈయన స్నానం చేయి అంటారు కానీ ఒక పూట పెడతారు, అంతే. 2 పూటలు పెడతారు, 3వ పూట పెడతారా? నేను ఇంటికాడ ఉండనియరు చాలా మంది, మా అమ్మ అంకులు గాని మా నాయన అంకులు గాని, ఏం వండకు, ఈడదీనా ఆడదీనా అంటారు. పోయినప్పుడల్లా వంట చేయ, మా అక్క 2-3 అక్కలు ఉంటారు, ఒకదాని విడదీనా అంటారు. ఇంకా 4-5 రోజులు వారం ఉంటే వండుకుంటా, గ్యాస్ ఉంది అని. రేకుల డాబా చిన్నగా
ఆహా! ఓకే. ఏం చేస్తాం, ఎండాకాలం పోకుదే కదా, అద్దెకుల ఇంట్లో ఉంటామా. అవును. ఇక మనకు ఇల్లు ఒక్కటి ఎప్పుడు అవుతుందో అదొకటి ఆలోచన. కట్టుకోవాలి ఇక, ఎవరి గురించి బతుకుతామా. ఒకరి మీద ఆధారపడితే కాదు, కష్టపడాలి. అవును. కానీ ఊరు నుంచి వచ్చి మళ్ళీ సిటీలో ఉంటున్నాం కదా, ఊర్లో ఏమో అందరు అమ్మలు అక్కలు అందరు వదినలు అందరు ఉంటారు పక్క పంటే, మనకు అంటే మనం ఒక అనుబంధం లాగా ఉంటది. అసలు నాకైతే టైమే దొరకదు. మా అక్క మా పెద్దమ్మ బిడ్డలు ఇద్దరు ఉన్నారు. మా అక్కళ్ళ ఇంటికి పోతే అయ్యో వాళ్ళ అక్కళ్ళ ఇంటికి వచ్చిన వదినలు అంటారు. మా అన్నోళ్ళ ఇంటికి పోతే వాళ్ళ ఇంటికి వాడిని మా చిన్న అందరు అంటారు. ఇల్లు నేను మా అమ్మగారి వాడాలి పోతే మా అమ్మ దూలేదు, అటు పోతే 2 గంటలు ఎత్తుంది. 2-3 ఇండ్లలో ముచ్చటాడు రానికి, ఇటు వస్తే 2-3 గంటలు ఎత్తేది. ఇది ఎక్కడ ఉన్నా ఒక్కొక్కసారి ఇంటికానే ఉంటా, ఫోన్ మాట్లాడుకుంటుంటా, ఏమన్నా ప్రొడ్యూసర్లు చేస్తే. పని లేకపోతే సాయంత్రం 4-5 గంటలకు పోతే 8 అయితే ఇక మాట్లాడాలి కదా, మాట్లాడకపోతే ఫీల్ అవుతారు. అవును. కానీ ఉషక్కతో సెల్ఫీలు కూడా అప్పుడు వేరే ఉన్నావు, నీ గొంతే మారింది సింగర్ అని కంటే అప్పుడు వేరే మాట్లాడుతుంటే, ఇప్పుడు మారింది, పాలిష్ అయింది మాట. అప్పుడు వేరే, ఇప్పుడు వేరే. ఇప్పుడు హైదరాబాద్ ఉషక్క అని అందరు అంటారు, పిలుచుకొని వస్తుంటే మాట్లాడతారు, పిలుస్తారు, మంచిగున్నావా మంచిగున్నావా అంటారు. డబ్బులు ఎంత వస్తే 1,00,000 ఇస్తారంటారు ఒకరంటారు, 50,000 ఇస్తారని ఒకరంటారు. అమ్మ నాకు ఇస్తే ఇదివరకు ఇల్లు కట్టుకుంటుంటే ఊర్లే, ఎంతో కంత వచ్చేటంత వస్తుంది. అదే సెల్ఫీలు దిగుతురా, మస్తు దిగుతారు. మాతో ఫోటో దిగి, మాతో ఫోటో. అంటే ఒక ఏ ఊరు మీది? గిడ నిన్న అమీర్పేటలో షాపింగ్ పోతే రోడ్డు మీద అది షాపింగ్ పోతున్నాము, అన్నం తిన్నికి రెస్టారెంట్ పోతుంటే కూడా వాళ్ళు ఒక ఫోటో అంటారు. ఆ గ్యాస్ సామాన్ కొనుక్కుని విడిచిపెట్టి నా అంటే సరే అని దిగుతా. బస్సులో గానీ అక్క ఒక ఫోటో అంట, నువ్వు పాట పాడినవి ఎక్కడ చూసిన ఫోటో ఓకే. అంటే ఉషక్క దిక్కు మొత్తం ఐస్కాంతం లాగా వచ్చేస్తున్నా ఫోక్ సాంగ్స్ కి. ఓకే. ఏ ఊరు మీది? నారాయణపేట జిల్లా అండి, అప్పుడు మహబూబ్నగర్ ఉండే, ఇప్పుడు నారాయణపేట జిల్లా, గ్రామం పెద్ద జట్రం, ఉట్కూరు మండలం, మొక్తల్ తాలూకా. ఇంత పెద్దగా ఉంది నీ ఫోక్ సాంగ్ లాగా. నీ అడ్రస్ కూడా 4 లైన్లు వస్తాయి. కానీ పేరు తెచ్చిన మా ఊళ్ళో సర్పంచ్, మా తమ్ముడు కిరణ్ కుమార్, వాళ్ళందరూ ఊరికి మంచి పేరు తెచ్చిన అక్క సాలు అని అంటారు. మంచి పేరు తేవాలి కానీ పేరు పోగొట్టదు, మంచి పేరు తెచ్చిన గొప్ప సింగర్ నువ్వు అని మంచిగా చేస్తారేమో. సినిమా పాటలు ఎందుకు వస్తలేవు మీకు? సినిమా పాటలు నాకు సీమదాసరా ఇట్టే వారానికే వచ్చింది. సుడిగాల్ సుధీర్ సినిమా తీస్తున్నట్టు, అది వచ్చిందా లేదు ఇంకా. అయితే వాళ్ళ డైరెక్టర్ ఫోన్ చేసిండు, ఆధార్ కార్డు పెట్టి అన్నాడు, పెట్టేసిన, నీకు సెట్ అయ్యే పాత్ర ఇస్తాము, ఏమనుకోకు, కనుక అంత ఏజ్ కావాలన్నారు. సరే ఇక అంటే నీకు ఎప్పుడోసారి ఒక పాత్ర ఇస్తాం అన్నారు, నీకు సెట్ అయ్యే పాత్ర ఇస్తాము. ఓకే. ఓకే. సినిమాకి ఆధార్ కార్డు ఎందుకు తీసుకున్నా? నీ ఏజ్ కోసం? ఏజ్ గురించి. అవి చూస్తే అర్థమవుతావు, కనకవ ఎక్కడ మీరెక్కడ. ఓకే. సుధీర్ గారి మూవీ మిస్ అయిపోయింది అనమాట. ఓకే. పాటలు పాడడానికి వస్తలేవా మళ్ళీ సినిమాలలో? పాటలు సీరియల్లకు వాడిన, మన సాయి కిరణ్ ఒకటి వాడిన, ఇంకా వేరే సీరియల్ చేసి వాళ్ళు చెప్పొద్దు సీరియల్ అని అంటారు, చెప్పు గాని అంటారు కదా. ఓకే. సీరియల్ కూడా వాడుతున్నావా? సీరియల్లో ఫోక్ సాంగ్ వాడించుకుంటారు నాతో. అచ్చా. సాయి కిరణ్ గారు సీరియల్ వాడేవా? సాయి కిరణ్ గారు వాళ్ళ ఛానల్ కి ఒకటి వాడారు. ఓకే. రిలీజ్ అయిందా? ఇంకా కాలే. ఓకే. అండ్ యూట్యూబ్ కూడా పెట్టారు కదా మీరు? ఆ ఛానల్ పెట్టిన ఉషక్క ఫోక్స్ అని. నడుస్తుందా? 14 లక్షలు పోయింది, అయిపోయింది. అయ్యో. నా ఛానల్ కి ఇట్టు పడది, ఇక సింగర్లకు పడది. బయట అందాన్ని వస్తుంది కదా మాకు, 10 రూపాయలు బయటికి వెళ్ళి వస్తాయి, మాది మాకు పడది, వదిలేసిన నేను. ఇంకా ఊకే నెత్తి ఖరాబ్ అని. ఈ పాట పాడిన వాళ్ళు కూడా మేకింగ్ చేయరు, సరే ఏం చేయాలి, బట్టలు ఆడాలని సపరాకుండా బయట పోతే చెయ్యాలి. బయట పేరు వస్తుందని మా ఛానల్ మాకు పేరు వస్తలేదు. ఒక పాటనే మానిటేషన్ అయింది. పాడాలి ఒకటి, ఉషక్క ఫోక్స్ చూసి మంచిగా షేర్ చేయాలని మనస్ఫూర్తిగా. ఎక్కవే రాదమ్మ ఎలరెడ్డి బండి, ఎలిపాయనే రాదమ్మ తిరుపతి బండి, అన్నాలుండరో ఓ బావా జిటిమిటిలయ్యా, అద్దులుండురో ఓ బావా జిటిమిటిలయ్యా, ఎక్కవే రాదమ్మ బుల్లటి బండి, ఎలిపాయనే రాదమ్మ ఎములడ బండి, రాను రో ఓ బావా జిటిమిటిలయ్యా, అకాలున్నారో నా బావా జిటిమిటిలయ్యా, మనసు వడ్డనే ఓ బామ మాటన కలిపే, మంది చూస్తారో ఓ బావా జిటిమిటిలయ్యా. జిటిమిటిలయ్యా అంటే ఏంటిది? అదొక పేరు. నువ్వు కూడా జిట్ట చేస్తావు, అందుకే జిట్ట ఇట్లా ఆడపిల్లలాక చిట్టపట చేస్తే జిట్టిమిట్టిలయ్యా. ఓకే. వాళ్ళ మొత్తం పాడుకుంటారు. కొన్ని ఫోక్లలో మనకు అర్థమే కావు కొన్ని అర్థాలు, అందరు అంటారు.
ఆ, అవి అర్థం పదాలు, పాత పదాలు. ఉమ్, ఉమ్. అప్పుడు వాడే ఓకే, కానీ మాటల్లో రావు కదా, పాటలు వచ్చినప్పుడు పాటలు వస్తాయి కదా. వస్తాయి, మాటల్లో కూడా వస్తాయి. ఆహా. గింత ఉన్నాడు మూగి ముచ్చోడు, ఆ. మరంటే కూరకుండా లాగా గింత ఉన్నాడు అంటే ఆ.